నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బావుండాలని కోరుకుంటూ నేను మీ ధన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనాస్ కుకింగ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఎప్పటికీ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియోలో స్పెషల్ రెసిపీ అండి. ఫిష్ పులుసు అన్నమాట. దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. నేనైతే ఇక్కడ చేప ముక్కలు మంచిగా నిమ్మకాయ, పసుపు, సాల్ట్ వేసి వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, 1 పావు టీ స్పూన్ వచ్చేసి పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం నిమ్మరసం వేసి మంచిగా మిక్స్ చేసి పెట్టుకోండి. ఎప్పటికైనా చేపల పులుసుకి లోతు తక్కువ, వెడల్పు ఎక్కువ ఉన్న గిన్నె తీసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకుందాము. నేనైతే ఇక్కడ ఆనియన్స్ చాపర్లో వేసి కోర్స్గా బ్లెండ్ చేసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే కొంచెం పసుపు వేసి ఆనియన్స్ మంచిగా మగ్గించుకుందామండి. పసుపు, ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ మంచిగా మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా మంచిగా రా స్మెల్ అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోండి. హై ఫ్లేమ్ ఏం అవసరం లేదండి. నెక్స్ట్ టమాటో ప్యూరీ అండి. నేనైతే ఒక పెద్ద సైజ్ టమాటో తీసుకున్నాను. కొంతమంది చేపల పులుసులో టొమాటో స్కిప్ చేస్తారండి. కానీ 1 టొమాటో అండ్ చింతపండు రసం 2 వేయండి. టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. 2 కాంబినేషన్ చాలా బాగుంటాయి. టొమాటోస్ మంచిగా ఫ్రై అయిన తర్వాత 1½ టేబుల్ స్పూన్ వచ్చేసి కారము, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా. స్పూన్స్ చెక్ చేసుకోండి మీరు ఒకసారి. పావు టీ స్పూన్ వచ్చేసి మిరియాల పొడి. మంచిగా మిక్స్ చేసిన తర్వాత 1 స్పూన్ వచ్చేసి జీరా పౌడర్ కూడా వేసుకోండి, బాగుంటుంది ఫ్లేవర్. అన్నీ వేసినాక మంచిగా మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసి ఒక 3 మినిట్స్ అట్లా వదిలేయండి. ఈలోగా మనకి మసాలాస్ అన్నీ మంచిగా ఫ్రై అయినాయండి. ఆయిల్ ఫ్లోట్ అయింది కదా, మనకు ఆల్మోస్ట్ మసాలాస్ అన్నీ ఫ్రై అయినట్టే అనమాట. వీడియో స్టార్టింగ్లో చింతపండు పులుసు తీసుకున్నాం కదా, సో అది పోసేస్తున్నాను. అన్నీ వేసి కలిపిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. ఒకవేళ తక్కువ అంటే ఉప్పు, కారం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చండి. సాల్ట్ చెక్ చేసుకున్నాక మనం వేసిన చింతపండు రసం, మసాలాస్ అన్నీ ఒక 10 మినిట్స్ బాగా బాయిల్ చేసుకోండి. 10 మినిట్స్ తర్వాత ముక్కలన్నీ వేసేసి మంచిగా ఎక్కువ కదపకుండా చాలా స్లోగా కలపండి. ముక్కలు విరిగిపోకుండా ఉంటాయన్నమాట చిన్నగా కలపడం వల్ల. చేప ముక్కలు వేసిన తర్వాత మ్యాక్సిమం స్పూన్ పెట్టకపోవడమే మంచిదండి. ఇది స్టార్టింగ్లో కాబట్టి కొంచెం చిన్నగా కదుపుతున్నాను. కొంచెం అలా కలిపేసి మూత పెట్టేసి మంచిగా ఒక 10 నుంచి 15 మినిట్స్ దాకా గ్యాస్ మీడియం ఫ్లేమ్ పెట్టి బాగా ఉడికించండి. మ్యాక్సిమం నాన్ వెజ్ కర్రీస్లలో వాటర్ చూసి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. మరీ హెవీ వాటర్ వేసేసిన ఆ టేస్ట్ అంతా పోతుందన్నమాట. 10 to 15 మినిట్స్ బాగా ఉడికించిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఏదన్నా క్లాత్ తీసుకొని జస్ట్ అట్లా కదపండి, స్పూన్ ఏం పెట్టకుండా. మొత్తం మంచిగా మిక్స్ అవుతాయి అన్నమాట. చేపల పులుసు ఒక మంచి అరోమా అండ్ సూపర్ ఫ్లేవర్ రావాలంటే ఒక మంచి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉందండి. అది ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. ఫిష్ పులుసుకి చాలా మంచి టేస్ట్ ఇస్తుందన్నమాట. ఇంకో 5 మినిట్స్లో కర్రీ ఫినిష్ అవుతుంది అన్నంగా వాము ఉంటుంది కదా, కొంచెం తీసుకొని మంచిగా క్రష్ చేసి వేసుకోండి. చాలా సూపర్ ఉంటుందన్నమాట కర్రీ. చాలా అంటే చాలా బాగుంటుంది. అదే స్టేజ్లో కొత్తిమీర వేసుకోండి. మనం కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి, కర్రీకి బాగుంటుంది. స్టార్టింగ్ నుంచి యూస్ చేయలే కదా, లాస్ట్ ఫినిషింగ్ అప్పుడు కొంచెం ఎక్కువ వేసుకుంటే సూపర్ టేస్ట్ అనమాట. వేసి అలా కదపండి, జస్ట్ స్పూన్ కాకుండా. 1కి 2 సార్లు ఎందుకు చెప్తున్నానో అర్థమై ఉంటుంది కదా. కొత్తగా ఎవరైనా మ్యారేజ్ చేసుకుంటారు కదా, పాపం కుకింగ్ తెలియని వాళ్ళకి ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అనేటివి వాళ్ళకి యూజ్ అవుతాయి అన్నమాట. లిడ్ క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ అట్లా వదిలేయండి. పులుసు మంచిగా ఫినిషింగ్ అవుతుంది. ఎంత బాగుంది కదా, కలర్ సూపర్.
ఒక్కొక్కరు ఒక ప్రాసెస్‌లో చేస్తారండి. ఇలా గూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. మన కుకింగ్స్ అన్నీ చాలా సింపుల్ వేలో ఉంటాయి అండ్ హెవీ టేస్ట్ అనమాట. సూపర్ టేస్ట్ ఉంటాయి. కుక్ చేయాలంటే ఇంట్రెస్ట్ రావాలండి. అబ్బా! కుకింగ్ చేయాలా అనే ఇది రాగూడదనమాట. సో, అందుకే సింపుల్ వెరీ టేస్టీగా చేసుకోవచ్చు. నా ప్రాసెస్ ఫాలో అయితే గనక. ఈ ప్రాసెస్ చేసి చూడండి. మీకు నచ్చితే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినండి. ఓకేనా? అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజుకి ఈ వీడియో ఇంతే. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.